హాయ్ సినిమా లవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సినిమా వరల్డ్. ఈ వీడియోలో మనం డూడ్ మూవీ రివ్యూ గురించి మాట్లాడుకుందాం. మా ఈ వీడియోస్ మీకు నచ్చినట్టయితే డూ కన్సిడర్ సబ్స్క్రైబింగ్ అవర్ ఛానల్ సినిమా వరల్డ్. ఇంకా డూడ్ మూవీ మీద నా ఒపీనియన్ చెప్పాలి అంటే నాకు ఈ మూవీ చాలా బాగా నచ్చింది. ఎందుకు అనేది డీప్ డైవ్లో తెలుసుకుందాం. ఈ మూవీ బాగోటానికి క్రెడిట్ మొత్తం ప్రదీప్ రంగనాథన్తో పాటు డైరెక్టర్ కీర్తీశ్వరన్కి కూడా షేర్ చేయాలి. మూవీ స్టోరీని స్పాయిల్స్ లేకుండా చెప్పాలి అంటే కొంచెం కష్టం. ఈ స్టోరీ మన తెలుగు మూవీస్లో చాలాసార్లు రిపీట్ అయిన స్టోరీనే. హీరో ఈజ్ వెరీ గుడ్ హార్టెడ్. తనకన్నా తను ప్రేమించిన వాళ్ళు బాగుండాలి అనే మైండ్ సెట్. దానివల్ల తను ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ ఏంటి అండ్ దానికి ఎండింగ్ ఏమిటి అనేది ఈ మూవీ స్టోరీ అనే వెరీ హై లెవెల్. కానీ మూవీ నేరేషన్ అంత సింపుల్గా ఉండదు. మూవీ ఇంటర్వెల్ వరకు కొంచెం ఫన్ టోన్లో ఉంటుంది అండ్ ఇంటర్వెల్ బ్యాంక్ చాలా వర్కౌట్ అయింది. ఇంకా సెకండ్ హాఫ్లో మోస్ట్లీ ఎమోషన్స్ మీద డ్రైవ్ అవుతుంది మూవీ. అలాగని హెవీ ఎమోషన్స్ ఉండవు, లైట్ హార్టెడ్ ఎమోషన్సే ఉంటాయి. అది కంప్లీట్గా డైరెక్టర్ చాయిస్. ఇది కొందరికి బాగా నచ్చుతుంది, మరికొందరికి యావరేజ్ ఫీలింగ్ వస్తుంది. అది చూసే ఆడియన్స్ పర్స్పెక్టివ్ బట్టి మారుతూ ఉంటుంది. నాకైతే చాలా వర్కౌట్ అయింది ఈ మూవీ. నాకు జనరల్గా మెలో డ్రామాస్ అంత ఇష్టపడను. ఈ మూవీ నేరేషన్ లైట్ హార్టెడ్గా ఉన్నా దాని ఇంపాక్ట్ సీరియస్గానే ఉంటుంది. మీరు ట్రైలర్లో అబ్జర్వ్ చేస్తే ప్రదీప్ చేతిలో ఒక తాలిబొట్టు ఉంటుంది. సో అక్కడే అర్థమవుతుంది ఇది మ్యారేజ్ చుట్టూ తిరిగే కథ అని. ఓవరాల్గా డైరెక్టర్కి ఫుల్ క్రెడిట్స్ వెళ్తాయి ఈ మూవీ సక్సెస్కి. తను ఈ మూవీకి స్టోరీ, స్క్రీన్ ప్లే, డైలాగ్స్ కూడా ఇచ్చాడు అలాంగ్ విత్ డైరెక్షన్. ప్రదీప్ గురించి మాట్లాడాలి అంటే తను కన్సిస్టెంట్గా గుడ్ మూవీస్ డెలివర్ చేస్తున్నాడు. దిస్ ఈజ్ థర్డ్ ఫిలిం ఇన్ ద రో. తన స్క్రిప్ట్ సెలెక్షన్ ఈజ్ టూ గుడ్. అంతేకాకుండా తన యాక్టింగ్ స్కిల్స్ వల్ల, తను ఎంచుకున్న సబ్జెక్ట్స్ వల్ల బాయ్ నెక్స్ట్ డోర్ లాగా అనిపిస్తున్నాడు. ఈ క్యారెక్టర్స్ ప్లే చేయడం తనకి కేక్ వాక్ లాగా అయింది. ఈ మూవీలో తను యాక్టింగ్లో మనల్ని ఫస్ట్ ఫ్రేమ్ నుంచి మూవీలో ఇన్వాల్వ్ అయ్యేలా చేస్తాడు. ఇట్ షోస్ హిస్ బ్రిలియన్స్ యాక్టింగ్ స్కిల్స్. ఈ మూవీలో మనం తనతో పాటు నవ్వుతాం, తనతో పాటు ఎమోషన్స్ని ఫీల్ అవుతాం, తను ఫీల్ అయ్యే పెయిన్ని కూడా ఫీల్ అవుతాం. యాక్టింగ్లో తను చూపిస్తున్న ఈజ్ వల్ల ఎమోషన్స్ ఏవి ఫోర్స్ఫుల్గా అనిపించవు, అంతా న్యాచురల్గా ఉన్నట్టు ఉంటుంది. నెక్స్ట్ మాట్లాడుకోవాల్సింది మమితా బైజు గురించి. ప్రేమలు తర్వాత నేను చూసిన తన మూవీ ఇదే. షీ ప్రూవ్డ్ దట్ షీ ఈజ్ నాట్ ఏ వన్ మూవీ వండర్. షీ డెలివర్డ్ ఈక్వల్లీ గుడ్ యాక్టింగ్ యాజ్ ప్రదీప్. తన క్యారెక్టర్ని రూట్ చేస్తాం ఈ మూవీ స్టార్టింగ్ నుంచి. దానికి కారణం తన ఇన్నోసెంట్ లుక్స్, బిహేవియర్ అండ్ క్యారెక్టరైజేషన్. షీ షోడ్ ఆల్ ఎమోషన్స్ ఇన్ దిస్ మూవీ. తనలోని యాక్టర్ని షోకేస్ చేస్తుంది ఈ మూవీ. మిగిలిన కాస్టింగ్లో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది శరత్ కుమార్ గారి గురించి. ఆయనది వెరీ కీ రోల్ ఇన్ దిస్ మూవీ. ఎక్కువ ఆయన క్యారెక్టర్ గురించి చెప్పను కానీ ఆయన క్యారెక్టర్ డైనమిక్స్ చాలా బాగా వర్కౌట్ అయ్యాయి ఈ మూవీలో. ఆయనకి మంచి ఇంపార్టెంట్ రోల్ పడింది అండ్ తను ఈ రోల్కి ఆయన బాగా జస్టిఫై చేశారు కూడా. రోహిణి గారు, సత్య అండ్ అదర్ క్యారెక్టర్స్కి అంత స్క్రీన్ స్పేస్ లేదు, కానీ వాళ్ళ క్యారెక్టర్స్కి బాగా జస్టిఫై చేశారు. సో ఓవరాల్గా ఈ మూవీలో క్యాస్ట్ అందరూ బాగా యాక్ట్ చేశారు. టెక్నీషియన్స్ గురించి చెప్పుకోవాలి అంటే నెక్స్ట్ చెప్పుకోవాల్సింది మ్యూజిక్ డైరెక్టర్ గురించి. ఈ సినిమాకి మ్యూజిక్ ఈజ్ వెరీ బిగ్ ప్లస్ పాయింట్. ఈ మూవీలో సాంగ్స్ చాలా బాగున్నాయి అండ్ ఆల్సో బ్యాక్గ్రౌండ్ స్కోర్. ఈ మూవీకి యాప్ట్ మ్యూజిక్ ఇచ్చారు మ్యూజిక్ డైరెక్టర్. ఎక్కడా కూడా మ్యూజిక్ సీన్స్ని డామినేట్ చేయదు, మూవీలో బ్లెండ్ అయిపోయి ఉంటుంది. అండ్ నెక్స్ట్ చెప్పుకోవాల్సింది సినిమాటోగ్రఫర్ గురించి. ఇట్ ఈస్ ఆల్సో వర్క్డ్ వెల్ ఇన్ దిస్ మూవీ. చాలా సీన్స్ చాలా కొత్తగా, ఫ్రెష్గా అనిపిస్తాయి. ఫైనల్గా చెప్పుకోవాల్సింది డైరెక్టర్ కోటేశ్వరన్ గురించి. హీ డెలివర్డ్ వండర్ఫుల్ జాబ్. తనకి అన్ని క్రాఫ్ట్స్ మీద చాలా కమాండ్ ఉంది. మూవీ స్టోరీ లైన్ చాలా చిన్నదే అయినా తను ఈ మూవీని నేరేట్ చేసిన విధానం చాలా బాగుంది. చాలా వరకు సిచ్యువేషనల్ కామెడీ వర్కౌట్ అయ్యింది. స్క్రీన్ పైన క్యారెక్టర్స్ ఇబ్బందుల్లో ఉన్నా మనకి అవి చాలాసార్లు నవ్వు తెప్పిస్తాయి. నైస్ రైటింగ్ అనే చెప్పాలి. అంతేకాకుండా ఎమోషనల్ సీన్స్ కూడా చాలా బాగా వర్కౌట్ అయ్యాయి. దానికి కారణం డైరెక్టర్ ఎంచుకున్న స్క్రీన్ ప్లే అండ్ నేరేషన్. ఫైనల్గా ఈ మూవీ మీద నా ఒపీనియన్ చెప్పాలి అంటే మీరు ఒక మంచి ఫీల్ గుడ్ మూవీని చూడాలి అనుకుంటే తప్పకుండా డూడ్ మూవీకి వెళ్ళండి ఈ వీకెండ్. ఇట్ వోంట్ డిసప్పాయింట్ యూ. That's all for this video, friends. We'll catch up in next video. If you like this video, like and share this video and subscribe to our channel Cinema World. Bye bye.